హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కరిసవ్యాన్. నేను ఖమ్మం మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ లంచ్ చేసి చెట్టు కింద కూర్చున్నాను అనమాట. నేను, మా బాబు, మా అత్త, మా అక్క. వేడిగా ఉందని చెప్పి బస్సులో వచ్చాము మ్యారేజ్కి. బస్సులో చూడండి ఎంత రష్గా ఉందో. 2 సీట్స్కి 3 మెంబర్స్ చొప్పున కూర్చున్నాము. చాలా వేడిగా ఉబ్బదీస్తూ గాలి రావట్లేదు. కానీ మ్యారేజ్ కదా ఉడుచుకోవాలని అలా ఉన్నాను. మా బాబు కేక్ తింటున్నాడు చూడండి. ఇంటికి వచ్చి చిన్న వీడియో తీసాను నేను, మా అత్త, మా అక్కతో. అలాగే పిక్స్ కూడా దిగాను, చూసేయండి. నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి అబ్బా. నా శారీ కూడా ఎలా ఉందో చెప్పండి. నేను కూడా ఎలా ఉన్నా చెప్పండి. పిక్స్ దిగాను కదా. మ్యారేజ్లో చాలా బాగుంది అండ్ బాగా జరిగింది కూడా. వెంటనే అయిపోయింది మ్యారేజ్. కొన్ని మ్యారేజెస్ చాలా త్వరగా అవ్వవు. మేము వెళ్ళిన వెంటనే మ్యారేజ్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే అయిపోయింది అనమాట. ఆ నెక్స్ట్ డే రిసెప్షన్కి మా అక్కకి హైబ్రో చేస్తుంది మా అత్త. రెడీ అవ్వాలి కదా అని. చూసేయండి ఎలా చేస్తుందో. ఈ వీడియోలో ఉంటుంది. నేను ఫేషియల్ కూడా చేశాను, చూసేయండి. మా అత్త నేను చేస్తా అన్నా మా అత్త చేస్తుంది. మా అత్త కూడా వచ్చి హైబ్రో చేయడం. తర్వాత నేను చేశాను ఇంకో హైబ్రోస్కి చూడండి. నవ్వుతూ ఉంది మా అక్క, వీడియో తీస్తుంది కదా అని. తర్వాత దానికి ఫేస్కి స్క్రబ్ చేశాను. క్రీమ్ రాసి స్క్రబ్ చేస్తాను. ఈ వీడియోలో ఉంటుంది చూసేయండి. ఎలా చేశానో కూడా చూసేయండి. కొంచెం ఎక్కువ తీసుకున్నాను క్రీమ్, అందుకని నా హ్యాండ్కి రాసుకున్నాను. మసాజ్ చేస్తూ స్క్రబ్బింగ్ చేస్తూ ఉన్నాను. మసాజ్ చేస్తూ ఉన్నాను. మీరే చూసేయండి ఎలా చేస్తున్నాను. స్క్రబ్బింగ్ కదా చేస్తూ ఉండాలి ఫేస్కి. తర్వాత ఇంకో జెంటిల్ క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ రాస్తున్నాను గ్లో రావడానికి. అది కూడా మసాజ్ చేస్తాను. ఫేస్ అలా రబ్ చేస్తూ ఉండాలి. అప్పర్ లోయర్గా చేస్తూ ఉండాలి. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఫేస్ని మసాజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎలా చేస్తున్నాను మీరే చూసేయండి. నేను అలా ఉన్నాను ఏమనుకోవద్దబ్బా. నేను మ్యారేజ్కి వెళ్ళి వచ్చాను కదా, అన్ఈజీగా ఉందని చెప్పి నేను నార్మల్గా సింపుల్గా ఉన్నాను. అన్నీ తీసేసాను, బ్యాంగిల్స్ అవన్నీ. నన్ను చూసి మీరేమనుకోవద్దే. అలా మసాజ్ చేస్తూ ఉండాలి. చేస్తూనే ఉన్నాను. మీరు కూడా మ్యారేజ్కి వెళ్ళారా? వెళ్తే నా అలాగే ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ డే మళ్ళీ రిసెప్షన్ ఉందంటే చాలా అన్ఈజీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఫేస్కి బ్లీచ్ పెడుతున్నాను అనమాట. ఎలా పెట్టానో మీరే చూసేయండి. బ్లీచ్ సింపుల్గా అప్లై చేయకుండా చాలా ఎక్కువగా మందంగా అప్లై చేయాలి ఫేస్కి బ్లీచ్ అనేది. ఎలా అప్లై చేశానో మీరే చూడండి ఈ వీడియోలో. పల్సగా పెట్టామంటే అది ఫేస్కి అలా అప్లై అవ్వదన్నమాట బ్లీచ్ అనేది. ఎప్పుడైనా సరే మనం ఫేస్కి అనేది నీట్గా క్లీన్ చేసుకుని అదంతా ఆరిన తర్వాత నీట్గా ఉన్న తర్వాత బ్లీచ్ అనేది అప్లై చేయాలి. మందంగా అప్లై చేయాలి. అప్లై చేసిన ఒక 10-15 మినిట్స్ తర్వాత దాన్ని క్లీన్ చేయాలి. చాలా గ్లో వస్తుంది ఫేస్ అండ్ ట్యాన్ కూడా పోతుంది, ఫేస్ మీద ఉన్న ట్యాన్. రాస్తున్నాను ఫేస్కే కాకుండా కింద మెడకు కూడా రాస్తూ ఉండాలి. ఇంట్లో కదా అని చేస్తున్నాను. ఆ తర్వాత మా అక్క, ఇంకో అక్క కూడా ఫేస్కి బ్లీచ్ పెట్టించుకుంటుంది. పెడుతున్నాను చూడండి. ఈ వీడియోలో ఉంటుంది కదా, చూడండి. ఫస్ట్ టైం అబ్బా ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వటం, కానీ భయంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ట్రై చేస్తాను. ఏదైనా ట్రై చేస్తేనే కదా వచ్చేది. ఇంకో అక్కకి బ్లీచ్ పెడుతున్నాను, చూసేయండి. నన్ను చూసి ఏమనుకోవద్దబ్బా, చాలా గలీజ్గా ఉన్నాను కదా. ఇంకా అదే పర్వాలేదులే, నెక్స్ట్ టైం మంచిగా రెడీ అయ్యి వీడియో తీస్తాను. అందంలో ఉంటుందబ్బా, మంచి మనసు ఉంటే చాలు, అంతే కదా. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. అందం ఉంటే మంచిదా, మంచి మనసు ఉంటే మంచిదా అనేది మీరు కామెంట్ చేయండి అబ్బా. అందం ఏంటబ్బా, ఈరోజు ఉంటే రేపు ఉండదు. మంచి మనసు అనేదండి ఎప్పుడు ఉంటుంది కదా.
మీరు చెప్పండి. అప్లై చేస్తున్నాను. మా అక్కకి సేమ్ ఫస్ట్ ఎలా చేశానో ఇంకో అక్క కూడా అట్లానే చేస్తున్నాను. మెడకి కూడా రాస్తున్నాను. ఫేస్కి అయిపోయింది కదా, మెడకి రాస్తున్నాను. చాలా మందంగా రాయాలి. పలుసుగా రాస్తే అదే ఫేస్కి కానీ ఎక్కడైనా అప్లై చేసినా అది అప్లై అవ్వదు అన్నమాట. చాలా మందంగా అప్లై చేయాలి. వీడియో లాంగ్ ఉందని చెప్పి స్పీడ్గా పెట్టాను, ఏమనుకోవద్దు. చూసేయండి. తర్వాత రిసెప్షన్ లుక్ అనమాట నాది. ఎలా ఉందో చెప్పండి. శారీలో సింపుల్గా రెడీ అయ్యాను, ఎందుకంటే మ్యారేజ్కి వెళ్ళిన తర్వాత అలసిపోయాను అనమాట, ఓపిక లేదు. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఎలా ఉన్నా చెప్పండి. సింపుల్గా రెడీ అయ్యి అలా పిక్స్